అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీకు ఒక కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగనగా ఒక రాజుగారు, ఆయనకు ఒక కుమారుడు ఉండేవారు. రాజుగారికి ఆరోగ్యం బాగాలేక యుక్త వయసు వచ్చిన యువరాజుకు పట్టాభిషేకం చేసి పట్టం కడతారు. యువరాజు సింహాసనం అధిష్ఠించగానే రాజ్యంలో ముసలి వాళ్ళు ఎవరూ ఉండకూడదని శాసనం చేసి ముసలి రాజుని, మంత్రిని, సేనాధిపతిని కూడా చంపించేస్తాడు. అలాగే రాజ్యంలో ముసలి వాళ్ళందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజ్యంలో ఒక యువకుడు మాత్రం తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఇంటి కింద సొరంగం తవ్వి అందులో దాచిపెట్టి రోజు ఆహారం ఇస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఆ రాజ్యంలో కరువు వస్తుంది. వర్షాలు పడక తినడానికి తిండి కాదు కదా, వర్షాలు వస్తే పంటలు పండించడానికి విత్తనాలు లేనంతగా కరువు వచ్చేస్తుంది. అందుకని విత్తనాలు సంపాదించండి అని రాజ్యంలో దండోరా వేయిస్తారు. తండ్రిని దాచుకున్న యువకుడు తండ్రి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పి విత్తనాలు ఎలా సంపాదించాలి నాన్న అని అడుగుతాడు. నువ్వు ఏమీ చేయకు, మన ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలాన్ని నాగలతో దున్ని వదిలేయమంటాడు తండ్రి. వర్షం పడగానే ఆ నాగేటి సాలలో గతకాలం పంట నూర్చిన సమయంలో నేలలో పడిన విత్తనాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. ఈ విషయం రాజుగారికి తెలిసి ఎలా విత్తనాలు సంపాదించావని ఆరా తీస్తే, క్షమించాలి మహారాజా, నేను మీ ఆజ్ఞ పాటించకుండా మా తండ్రి గారిని చంపకుండా కాపాడుకున్నాను, ఆయన ఈ సలహా ఇచ్చాడు అంటాడు. అప్పుడు అందరూ అదే పని చేసి పంటలు పండించుకుంటారు. అలా కాలానుగుణంగా వచ్చే అనుభవ జ్ఞానం ముందర ఏ మేధస్సు, ఏ అధికార బలము పనిచేయదు. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటలు మూటగట్టుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.